నేను ఒక పెట్ పేరెంట్ అని కానీ, నా దగ్గర ఒక డాగ్ ఉందని కానీ నేను ఈ మాట మాట్లాడలేదు. ఇప్పుడు మొన్న ఒక బాబుని కుక్కలు అటాక్ చేసినాయి. ఆ విజువల్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అలా అస్సలు జరగకూడదు. అలా జరిగినందుకు నాకు బాధగా ఉంది. ఇప్పుడు కుక్కల్లో కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అన్ని పిచ్చి కుక్కలు ఉండవు కదా. ఇప్పుడు ఏ కుక్క వల్ల ఇబ్బంది అయిందో ఆ కుక్కని పనిష్ చేయడం ఒక పద్ధతి, వాటిల్ని కనుక్కొని వ్యాక్సిన్ వేయించడం అనేది ఇంకొక పద్ధతి. ఇలా కాదన్నట్టు అసలు కుక్కలే ఉండకూడదు అన్నట్టు దొరికిన కుక్కను దొరికినట్టు చంపడం అనేది ఆ విజువల్ ఆనందంగా ఉందా? బాబుని ఒక్క బాబుని ఒక ఇద్దరు ముగ్గురిని అటాక్ చేసినందువల్ల 500 కుక్కల్ని 1000 కుక్కల్ని మేము చంపేశామని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. వీళ్ళకి అంత హ్యూమానిటీ లేదా? అన్ని కుక్కల్ని చంపి వీళ్ళు ఎంత మనశ్శాంతిగా ఉంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్కకో పిల్లికో యాక్సిడెంట్ అయితేనో చూస్తేనే అబ్బా అనిపిస్తుంది కదా. కానీ బలవంతంగా కుక్కల్ని చంపి మరీ ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీళ్ళకి ఏమీ అనిపించట్లేదా? ఇప్పుడు ఏవేట్లకో బిల్స్ పాస్ చేయించుకుంటారు, ఆ బడ్జెట్ తెచ్చుకుంటారు కదా. ఇలా కుక్కలకు కూడా షెల్టర్లు ప్రొవైడ్ చేయడం, వ్యాక్సిన్ కోసం ప్రొవైడ్ చేసుకోవడము, లేదంటే కుక్కల పెరుగుదల ఎక్కువ అవ్వకుండా ఆల్రెడీ ఇంజెక్షన్స్ అలా ఇస్తున్నారు కదా. సో అట్లా అన్నా చేయొచ్చు. కానీ చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? మనం మనుషులు, కొంచెం మనుషుల్లాగా ఆలోచిద్దాం. మరీ రాక్షసుల్లాగా చంపి ఆనందించి ఒకడేమో బయట, ఒకడేమో ఉరేసేస్తాడు, ఒకడేమో ఇసిరేస్తాడు. అసలు పిల్లలకి మనుషులకి కుక్కలు ఎలా చేస్తున్నాయి అని చెప్పి 1-2 కుక్కల్ని బేస్ చేసుకొని అన్ని కుక్కల మీద పగబట్టేయడం ఎంతవరకు కరెక్ట్? మనం వీధిలో చాలా కుక్కల్ని చూస్తుంటాం. ప్రతిదీ మనల్ని కరిచేయడానికి వచ్చేది. బండి ఫాస్ట్గా పోనిస్తున్నప్పుడు వాటి నుండి అవి సెక్యూర్ చేసుకోవడానికి బండి వెనకాల కొన్ని పడతాయి, కొన్ని అయితే అలా కూడా పడవు. ప్రతి వీధిలో మనం కుక్కలు లేకుండానే ఉంటాయా? ఆలోచించండి. ఒక్క కుక్క ఒక్క వీధిలో కూడా తిరగకపోతే దొంగల భయాలు పెరగకుండా ఉంటాయా? కుక్కలు లేవు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని అటాక్ చేసే దొంగలు కూడా ఉంటారు. మీరు ఒకదాన్ని తప్పించుకోవడానికి ఉపద్రవాల్ని తెచ్చుకోకండి. అసలు వాటికి బతికే హక్కే లేదన్నట్టు పోరాడుతున్న మీ పోరాటం చూస్తుంటే నాకు నిజంగా మనిషిగా పుట్టినందుకు నాకు సిగ్గేస్తుంది. ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం, ఇలాంటి నాయకుల మధ్యలో, ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేసిన కోర్టుల మధ్యలో, నాయకుల మధ్యలో మనం ఉంటున్నాం అని చెప్పి చాలా బాధేస్తుంది.